జీవించాలి, దేవునితో జీవించాలి అనుకున్న వాళ్ళైతే ప్రతి ఆదివారం నీవు దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధికి వచ్చి పరిశుద్ధపరచుకుంటూ పరిశుద్ధుడైన దేవునితో జీవించగలుగుతావు. హల్లెలూయా. ఈ పరిశుద్ధ సన్నిధికి రాకపోవటం వలన నువ్వు ఆత్మతో నడిపించబడలేవు, ఆత్మతో ఆలోచించలేవు, ఆత్మతో మనసుతో నీవు బ్రతకలేవు, జీవించలేవు. నీ మనసుని, నీ ఆలోచనలన్నిటినీ పాడు చేసేది సాతానుడు. అందుకే ఇక్కడ దేవుడే నీకు మాటిస్తున్నాడు. సమాధానకర్తయగు దేవుడు ఏం చేస్తున్నాడంట? సాతానుని నీ కాళ్ళ కింద శీఘ్రంగా చిత్తగొడుతున్నాడు. ఎందుకు తెలుసా? వాడు కానీ వస్తే నీ మనసు పాడు చేస్తాడు, నీ ఆలోచనలు పాడు చేస్తాడు. అవునా? నీ మనసు పాడు చేస్తాడు, నీ ఆలోచనలు పాడు చేస్తాడు. తెలివి లేని పని చేశానే అని తర్వాత నెత్తి కొట్టుకుంటాం కదా. అబ్బా, నేను ఎందుకు ఇంత తెలివి లేని పని చేశాను, ఎందుకింత అబ్బా నా మాట. నేను దేవుని మందిరానికి వెళ్ళుంటే ఇవన్నీ వచ్చాయా, ఈ శోధన వచ్చేదా, ఈ బాధలు వచ్చేవా, ఈ కష్టం వచ్చేదా, ఈ నష్టం జరిగేదా, ఈ నిందలు వచ్చాయా, ఈ అవమానం జరిగేదా? నా ప్రభు నీతో అంటున్నాడు, సమాధానకర్తయగు దేవుడు సాతానుని నీ కాళ్ళ కింద శీఘ్రముగా చిత్తగ దొక్కును గాక. హల్లెలూయా.